చిరంజీవి గారు 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. అంటే మెగా కాంపౌండ్ కొంచెం పటిష్టం అవుతుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే నాగబాబు గారి ప్రజెన్స్ పెద్దగా వాళ్ళకి కలిసి వచ్చింది లేదు, అలాగే దానివల్ల నష్టం లేదు. బట్ చిరంజీవి గారు అనేసరికి వాల్యుయేషన్ వచ్చేస్తుంది వెంబడే గ్యారంటీగా. అంటే ఇండస్ట్రీ కూడా ఈయనకి సపోర్ట్గా నిలబడే అవకాశాలు దాదాపుగా వాటిని క్రియేట్ చేస్తున్నారేమో చిరంజీవి గారు ఈ రకంగా పరోక్షంగానే. ఇప్పుడు అన్నయ్య అన్నావంటే అని చిరంజీవికి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ ముద్దుల తమ్ముడే కానీ నిజం అందరూ అన్నయ్య అంటుంటారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. గాడ్ ఫాదర్లో డైలాగ్ పెట్టినట్టుగా నేను దూరంగా ఉన్నాను, ఆయన రాజకీయం నన్ను వదలటం లేదని. రాజకీయం అయితే ఆయన వదలటం లేదు. పవన్ కళ్యాణ్కు ఎప్పుడు ఆయన అండదండలు ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి. ప్రత్యక్షంగా రావటం అన్నదానికి మటుకు చిరంజీవి విముఖులై. ఐ థింక్ ఇప్పటికి కూడా ఆయన ప్రత్యక్షంగా రారు, కానీ నా ఆశీర్వాదాలు నా అండదండలు అయితే నా తమ్ముడికి ఉన్నాయి అని ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. ఆయన ఇచ్చింది 5 కోట్లు, అది చాలా పెద్ద మొత్తమే, కానీ 5 కోట్లు కాదు, అంతకంటే కూడా ఒక 500 కోట్ల మెసేజ్ ఆయన ఇవ్వదలుచుకున్నారు. అదేంటంటే ఐఆర్ విత్ పవన్ కళ్యాణ్ అండ్ నా సపోర్ట్ బేస్, తర్వాత నా సోషల్ బేస్, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్తో ఉన్నాయి. డోంట్ ఆయన తక్కువగా మీరు చూడకండి. ఇంకా రెండోది, నేను ఇందాక చెప్పినట్టుగా జనసేన కొన్ని ఎదురు దెబ్బలతో కొంత బలహీనంగా కొంత ఇబ్బందిలో పడుతుంది. అది అవునన్నా కాదన్నా. పవన్ కళ్యాణ్ కూడా శారీరకంగా కొన్ని అస్వస్థతలు అవన్నీ ఆయనకు రావడం వల్ల ఆయన కొంత వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్నాడు. కొంచెం అంటే ఆయనకి ఎక్కువ దూరం నడిచే పరిస్థితి, అదే సమస్య ఆయనకు ఉంది, అంతకు ముందు కూడా ఉంది. మూడవది బై దైర్ నేచర్ అండ్ వీటిని హ్యాబిట్స్ని బట్టి కూడా వాళ్ళు బయటకు వచ్చి ఇవన్నీ చేయడం కంటే కొంత సెక్లూడెడ్గా ఉండటం అలవాటు అయి ఉంటుంది. అక్కడికైనా చాలా బెటర్. సో ఈ పరిస్థితుల్లో దురదృష్టం ఏమంటే దీని మీద కూడా మీమ్స్, దీని మీద కూడా కామెంట్స్, ఆయన అస్వస్థత మీద కూడా ఇవన్నీ అనవసరం అండి. అస్వస్థత అనేది ఎవరికి వచ్చినా అస్వస్థతే, ఎవరికి వచ్చినా అది ఇబ్బందే. అయితే ఈ పరిస్థితుల్లో చిరంజీవి ఆయన్ను పిలిపించారు, ఆయన దూరం వచ్చారంటే కూడా ఆశ్చర్యం కలుగుతుంది. అనకాపల్లి నుంచి ఆ డబ్బు ఇవ్వడం ద్వారా ఇంకోటి 3 సోదరులు కలిసి ఆంజనేయ స్వామి సమక్షంలో కనపడడం కూడా మీరు ఇవన్నీ సింబాలిక్. సినిమా వాళ్ళు కూడా కదా, వాళ్ళకి చాలా పవన్ కళ్యాణ్ పవన్ అంటే కూడా బయట ఉండే పౌర సమాజానికి ఉండే నమ్మకాల కన్నా కూడా వీళ్ళకి ఎక్కువ, చిరంజీవికి చాలా ఎక్కువ. చిరంజీవికి ఇప్పుడు వాళ్ళ దీనికి పేరు కూడా అదే కదా. సో అవన్నీ చేయటమే కాకుండా సంఘీభావం అని చెప్పి విజయస్తు జనసేన, విజయస్తు పవన్ కళ్యాణ్ అని చెప్పడం, వీటన్నిటి ద్వారా కూడా అది నాకు పూర్తి అవగాహన ఉంది. రెండవది, తమ్ముడు ఏదో అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, దూకుడుగా వెళ్తున్నారు, ఇట్లాంటి వాటిని చిరంజీవి ఎప్పుడు నిరుత్సాహపరచలేదు. ఆయన అయితే వివాదాలు లేకుండా మెత్తగా మాట్లాడతారు, కానీ తమ్ముడైతే ఇలాగే ఉండాలి, దూకుడుగానే ఉండాలి, నేను అలా ఉండకపోవడం వల్ల నా మీద అందరు రైడ్ చేశారనే ఫీలింగ్ ఆయనకు ఉంది. నిజం చెప్పాలంటే జగన్ సినిమా టికెట్ల రేట్లు వాళ్ళ గురించి మహేష్ను, చిరంజీవిని, రాజమౌళిని, తర్వాత వాళ్ళను ప్రభాస్ను పిలిచి మాట్లాడినప్పుడు చిరంజీవిని ఇలా చేశారు అలా చేశారని పవన్తో సహా అందరు కామెంట్స్ చేశారు. ఆయన చాలా హుందాగా అధ్యాయాన్ని ముగించారు. కానీ ఇప్పుడు తమ్ముడికి చాలా అవసరమైనప్పుడు తను కనపడాలి, తను ఉండాలి, తనతో ఉండాలనే మెసేజ్ వెళ్ళాలి అనేది అది తీసుకున్నట్టుగా ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఇదివరకు ముద్రగడ అఫైర్ వచ్చినప్పుడు కూడా చిరంజీవి రంగంలోకి వచ్చారు, కానీ పవన్ కళ్యాణ్ అప్పుడు రాలేదు. ఉదాహరణకు ఐడెంటిఫై అవ్వడానికి ఆయన సిద్ధపడలేదు. బట్ చిరంజీవికి ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది స్పష్టత ఉంది నాకు తెలిసినంత. ఆయన బ్యాలెన్స్డ్ పర్సన్. అయితే పొలిటికల్గా మటుకు ఆయన ఏమి ఎందులో చేరాడు. కొంతమంది అనుకోవచ్చు, అంటున్నారు ఇప్పుడు నాతో నిన్న ఎవరో కూడా ప్రశ్న వేశారు, ఇది ఆయన రంగంలోకి వస్తారా మెగా ఫ్యామిలీ అంటే, మెగా ఫ్యామిలీ వీఆర్ విత్ పవన్ కళ్యాణ్ అనేది మెసేజ్ ఇస్తారు అంతే. ఇంకా మీరు నాగబాబు అన్నారు చూడండి, నాగబాబు ఈజ్ నోన్ ఫర్ ఎక్స్ట్రీమ్స్ దట్ వే. అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ దూకుడుగా మాట్లాడతాడు, నాగబాబు కొంచెం ఆర్టికులేట్గా మాట్లాడతాడు, కానీ ఆయన ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతుంటాడు. ఆ గాడ్స్ అయినా ఒకసారి అంటాడు, ఇవన్నీ కొన్ని అవసరం లేనివి చేస్తూ ఉంటారు. సో ఇద్దరు తమ్ముళ్ళని కూడా కొంచెం బ్యాలెన్స్ చేసి ఒక యునైటెడ్ మెసేజ్ పంపడానికే నిన్న వ్యవహారం జరిగినట్టుంది. డబ్బులు కూడా కావాలి కదా ఆల్ సైడ్ అండ్, ఎందుకంటే ఎక్కువ మంది అది తీసుకోవట్లేదు పవన్ కళ్యాణ్. తీసుకుంటే వాళ్ళ చేతుల్లో మళ్ళీ బందీ అయిపోతామనో ఏదో ఫీలింగ్. బట్ అయితే ఆయన తీసుకుంటాడనే మాట వైసీపీ వాళ్ళు ఎప్పుడూ ఆ ప్రచారం అయితే జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ నిన్న జరిగింది అరీత్యా కీలకమైన పరిణామం అనే చెప్పాలి. అది చిరంజీవి బాధ్యతగాను పెద్దగా అంటే ఇంటి పెద్దగా, సినిమా పరిశ్రమ పెద్దగానే కాదు,
ఒక సామాజిక తరగతికి కొంచెం ప్రతినిధిగా చూస్తున్న పరిస్థితిని కూడా ఆయన ఐడెంటిఫైడ్ ఐడెంటిఫికేషన్ కోసం కూడా ఆయన చేసినట్టు కనిపిస్తుంది మనకు. ఇది విరుగుడు. ఇది ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో వేసి ఒక సెక్షన్, దానికి ఇది కొంచెం యాంటీడోట్, విరుగుడుగా ఆయన చేసిన పని. అండ్ ఇంకోటి చాలా నాళ్ళుగా సెక్షన్ ఆఫ్ మీడియా హెస్ బీన్ ట్రయింగ్ టు పోర్ట్రే దట్ దేర్ ఫ్యామిలీ హెస్ బీన్ డివైడెడ్. లేదు మేము యునైటెడ్గానే ఉన్నామనే మెసేజ్ పంపడం కోసం కూడా ఇది ఒక అకేషన్గా వారు చేసుకుని ఉండొచ్చు సార్. అంటే మెగా ఫ్యామిలీ అయినప్పుడు మెగా 1 మెగా 2 అనుకోండి, ఒక దశలో కొంత అది వరకటికి ఇప్పటికీ అది ఎక్కడో చోట అల్లు అరవింద్ చాలా స్పష్టంగా చెప్పాడు. కుటుంబాలు చాలా విస్తరిస్తున్నప్పుడు, కొత్త తరాలు వస్తున్నప్పుడు అక్కడ లిమిటెడ్ ఫీల్డ్లో లిమిటెడ్ ఆపర్చునిటీస్, సో అక్కడ కాంపిటీషన్ ఉంటుంది, కళ ఉంటాయి అని ఆయన చెప్పారు. సో మనం నిజాన్ని నిజంగా తీసుకోవడం మంచిది. బట్ నిజంగా చిరంజీవి పవన్ కళ్యాణ్తో ఉంటారు, ఇంకా అందులో ఏమీ రెండో అభిప్రాయం ఏం లేదు. అది నిన్న ఆర్థికంగా, హార్దికంగా, రెండు విధాలుగా ఆయన ఆధ్యాత్మికంగా 3 రకాలుగా నిన్న చెప్పాడు. ఇంకా సో ఇంకా కోర్టులో వివేకానంద రెడ్డి గారి కేసు ఏంటి సార్, ఎటుపోతుంది ఇది?